very happy to worship with you in this Shalom Church 4th year anniversary. ఈ యొక్క సమయంలో మీ అందరితో కలిసి దేవుని ఈ సమయంలో ఈ మందిరంలో ఆరాధించుకోవడానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. Day before yesterday, Pastor called me to share the word of God here. 2 రోజుల క్రితం పాస్టర్ గారు ఫోన్ చేసి ఇక్కడ మందిరంలో వాక్యం బోధించారని చెప్పారు. I thought it would go 1 hour, but today is only 10 minutes you have to share. కానీ ఆ రోజు నేను అనుకున్నాను ఒక 1 అవర్ చెప్పాలేమో, కానీ ఈ రోజు ఒక 10 నిమిషాలు సరిపోతుంది అని అనుకుంటున్నాను. I'll try to finish as soon as possible. నేను వీలైనంత తొందరగా ముగించడానికి ప్రయత్నిస్తాను. Okay, how many are happy this morning? సరే, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? అందరూ హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. So we have to, if we are in the presence of the Lord, God will strengthen us. ఎప్పుడైతే మనం దేవుని యొక్క సన్నిధిలో ఉంటామో ఆయన మనల్ని బలపరుస్తాడు. So forget all your worries. సో మీకున్న బాధలన్నింటినీ మీరు మర్చిపోయి, Forget all your sadness. మీ యొక్క దుఃఖము, మీ యొక్క శోధనలన్నీ మర్చిపోయి, Forget all your problems. మీకున్న సమస్యలన్నీ మర్చిపోయి Worship the Lord. దేవుని ఆరాధించండి. He will bless you more and more. ఆయన మిమ్మల్ని అత్యధికంగా ఆరాధిస్తాడు, మీకు అత్యధికంగా దీవిస్తాడు అన్నమాట. Your problem will turn into the happiness. మీ యొక్క సమస్య మీకు సంతోషంగా మారుస్తుంది అన్నమాట. So few ways to strengthen your relationship with God. దేవునితో మన సంబంధం కలిగి ఉండడానికి కొన్ని దారులు ఉన్నాయంట. Number 1, మొదటిగా love God దేవుణ్ణి ప్రేమించడం with all your heart, మీ యొక్క హృదయపూర్వకముగా, mind and soul. మీ యొక్క హృదయపూర్వకముగా దేవుణ్ణి మనసుతో ఆరాధించాలి. Love God with all your heart, దేవుణ్ణి మీ యొక్క హృదయపూర్వకంగా ప్రేమించి mind and soul. ఆ యొక్క మీ యొక్క ఆత్మపూర్వకంగా ప్రేమించాలి అన్నమాట. Anyone can read Matthew 22 verse 36 to 38. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనం చదవండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 36 నుండి 38వ వచనం వరకు దయచేసి ఎవరైనా బిగ్గరగా చదవండి. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన పరిపూర్ణ హృదయంతోను, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రేమింపవలనది. ఇది ముఖ్యమైనటువంటి ఆజ్ఞ. What Bible says? బైబిల్ ఏం చెప్తుందంటే, You shall love the Lord your God మీరు మీ యొక్క దేవుని మీరు ప్రేమించాలి అని, with all your heart, మీ యొక్క మనస్సు పూర్వకముగా, and with all your soul. మీ యొక్క మనస్పూర్వకముగా, ఆత్మపూర్వకముగా దేవుని ప్రేమించాలి అని మొదటి ఆజ్ఞ చెప్తారు. Love your God with all your heart, దేవుని మీ మనస్ఫూర్తిగా ప్రేమించండి, with all your soul. మీ యొక్క మనస్ఫూర్తిగా. So this is our primary thing. ఇది Bible teaches. ఇది మొట్టమొదటి విషయం అన్నమాట. Love your God. మొదట దేవుని ప్రేమించాలి. Abraham loved, అబ్రహాము దేవుని ప్రేమించాడు, he blessed. ఆయన ఆశీర్వదించబడ్డాడు. Moses loved, మోషే గారు ప్రేమించారు, he became a great leader. ఆయన గొప్ప లీడర్ అయ్యారన్నమాట. King David loved, అలాగే దావీదు గారు ప్రేమించారు, he became king of Israel. ఆయన ఇశ్రాయేలుకు రాజు అయ్యారు. Ruth loved, రూతు గారు వారి దేవుని ప్రేమించారు, she also blessed in the presence of the Lord. ఆమె కూడా దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడింది. Job loved, యోబు గారు దేవుని ప్రేమించారు, he got all the blessings returned. దేవుని దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. Number 2, రెండవదిగా love your neighbors. నీ యొక్క పొరుగు వారిని ప్రేమించుడి. Love
Love your neighbors. మీ యొక్క పొరుగు వారిని ప్రేమించుడి. Matthew 22:39. మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనము. Please read. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. చలండి. You shall love మీరు ప్రేమించాలి your neighbor as yourself. మీ యొక్క పొరుగు వారిని నిన్ను నీ విధంగా ఎంతగా ప్రేమించుకుంటావు అట్టి రీతిలో ప్రేమించాలి. Even your neighbor fight with you, ఒకవేళ మీ యొక్క పొరుగు వారితో గొడవ పెట్టుకున్నా సరే you just love them. మీరు ఊరికే ప్రేమించండి అంతే. That's what Bible teaching us. ఆ యొక్క బైబిల్ ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం మనకు అదే నేర్పించే విషయం అన్నమాట. Even your neighbor hate you, ఒకవేళ మీ పొరుగు వారు నిన్ను అసహించుకున్నా సరే love them. మీరు ప్రేమించండి. Otherwise, you won't find Jesus in you. అప్పుడు You won't find Jesus in you. లేకపోతే నీలో దేవుని మీరు వెతకలేరు అన్నమాట. If you have really Jesus in your heart, ఒకవేళ మీ యొక్క హృదయాల్లో దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నిజంగా మీ హృదయాల్లో ఉంటే don't hate your enemies. ఎప్పుడైతే మీ శత్రువుల్ని అసహించుకోకూడదంట. Love them. వారిని ప్రేమించాలంట. Love them. వారిని ప్రేమించాలి. You shall love your neighbor as yourself. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలంట. So one aeroplane was going on. ఒక పైన విమానం వెళ్తూ ఉంది. Three people traveled in that aeroplane. అక్కడ ఆ యొక్క విమానంలో ముగ్గురు మనుషులు వెళ్తూ ఉన్నారు, ప్రయాణం చేస్తున్నారు. Pilot was speaking, some problem had in the engine, so we cannot survive. Those who are having a parachute, you can jump from the plane. అప్పుడు పైలట్ చెప్పారంట, మనకి ఇంజన్ లో ఏదో కొంచెం సమస్య ఉంది, సో మనం బతకలేము. ఎవరికైతే పారాషూట్ అంటే గాలిలో ఎగురుతారు చూడండి, అది ఉన్న వాళ్ళు మాత్రం సర్వైవ్ అవ్వచ్చు అని చెప్పారంట. Three people traveled in that. ఆ యొక్క ముగ్గురు వ్యక్తులు దాంట్లో ప్రయాణిస్తున్నారు. One is cinema actor. దాంట్లో ఒకరు సినిమా తీసే వ్యక్తి అన్నమాట, అంటే ఒక నటుడు. Other one pastor. అలాగే వాళ్ళలో ఒక సేవకుడు ఉన్నాడు. Other one church believer. అలాగే దేవుని యొక్క విశ్వాసి ఉన్నాడంట. So what actor told, I have lot of shootings, I have lot of works. No, problem is only two parachutes were in the plane. మొదటి సమస్య ఏంటంటే అక్కడ కేవలం 2 పారాషూట్లు మాత్రమే ఉన్నాయి. కానీ నటుడు ఏమంటున్నాడంటే నేను షూటింగ్కి వెళ్ళాలి అని ఆయన చెప్తున్నాడు. Actor told, I will jump with one parachute because I have lot of work. అప్పుడు ఆయన అన్నాడంట, నటుడు దయచేసి ఇక్కడ గమనించాలి ప్రతి ఒక్కరు. ఆ యొక్క నటుడు ఏమన్నాడంటే నేను ఒక పారాషూట్ తీసుకొని నేను దుంకి నేను నా ప్రాణాన్ని కాపాడుకుంటాను అన్నాడు. So he jumped. సో ఆయన దూకేశాడు. So here pastor and believer are there. ఇంకా అప్పుడు ఆ యొక్క మా విమానంలో ఒక సేవకుడును ఇంకొక విశ్వాసి ఉన్నారంట. Believer told the pastor, you jump in one parachute. సో అప్పుడు ఆ యొక్క విశ్వాసి అన్నాడంట సేవకుడితో, ఓ సేవకుడా నీవు ఈ పారాషూట్ తీసుకొని నువ్వు దుంకేసేయండి. Because we have only one parachute. సో ఎందుకంటే మనకు ఒకటి మాత్రమే ఉంది కాబట్టి సేవకుడు నీవు దాన్ని తీసుకొని నువ్వు దూకు అన్నాడు. But pastor told, కానీ సేవకుడు చెప్పాడు, no, we both will jump. లేదు మన ఇద్దరము కలిసి దూకుదాము అన్నాడు. Because ఎందుకంటే that actor by urgently he jumped without parachute. ఆయన నటుడు ఉన్నాడు కదా, ఎంతో అర్జెంట్గా ఆయన ఆ పారాషూట్ వేసుకోకుండా దూకేశాడు. So both jumped with 2 parachutes. సో వాళ్ళిద్దరూ 2 పారాషూట్లతో దూకారు అన్నమాట. What I am trying to tell you, నేను ఏం చెప్పాలని ఆశపడుతున్నానంటే only Christians loving each other. ఓన్లీ క్రైస్తవులు మాత్రమే వారిని వారు ప్రేమించుకుంటారంట. Only Christians loving each other so much. ఎందుకంటే ఆ క్రైస్తవులు మాత్రమే ఎదుటి వారిని బాగా ప్రేమించుకుంటారన్నమాట. Some years back, one Christian couple were fighting. కొన్ని సంవత్సరాల క్రితం క్రైస్తవ దంపతులు కొట్లాడుకుంటున్నారు. Finally they went to police station. సో వాళ్ళు చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. The policeman asked this couple one question. ఆ యొక్క స్టేషన్లో ఉన్న పోలీస్ సార్ అడిగారంటే ఈ యొక్క దంపతుల్ని, You are a Christian. మీరు క్రైస్తవులా? You can fight. మీరు అట్లా గొడవ పడచ్చా?
what other people seeing us. ఇంకా బయట వ్యక్తులు ఎలా అంటారు మనల్ని అని అడిగాడండి. If we are a Christian, we should feel like that only. మనం ఒకవేళ క్రైస్తవులుగా ఉంటే మనము ప్రేమించుకునే వారముగా ఉండాలండి. Thirdly, love your family. మూడవదిగా మీ యొక్క కుటుంబాన్ని ప్రేమించాలంట. Today, lot of problems in the families. ఈ యొక్క రోజుల్లో కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటున్నాయి. People are fighting each other for the lands. ఆ యొక్క భూముల కోసం, బావుల కోసం కుటుంబాల్లో చాలా గొడవలు అవుతూ ఉంటాయంట. They are killing own brother and own father. సొంత అన్నని, సొంత తండ్రిని, సొంత కుమారుని ఆ యొక్క భూముల కోసం చంపుకుంటున్నారంట. Because there is no love in the families. ఎందుకంటే ఆ యొక్క కుటుంబంలో ప్రేమ లేదు. If you have real love, ఇది మీకు ఒకవేళ మీలో నిజమైన ప్రేమ ఉంటే, if you have real Jesus love, మీలో నిజమైన యేసుక్రీస్తు వారి ప్రేమ ఉంటే, love your family. అప్పుడు మీ కుటుంబాన్ని ప్రేమించండి. Love your wife. మీ యొక్క భార్యని ప్రేమించండి. Love your son. మీ యొక్క కుమారుని ప్రేమించండి. Love your family members. మీ యొక్క కుటుంబ సభ్యులందరినీ ప్రేమించండి. That is so important in our life. అది చాలా ప్రాముఖ్యమైన విషయం మన జీవితాల్లో. 1 John 4:20 says. మొదటి యోహాను Please read it. 4వ అధ్యాయం 20వ వచనం చెప్తుంది. ప్రతి ఒక్కరు ఎవరైనా చదవండి. మొదటి యోహాను సువార్త ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడును అగును. Who are claiming to love God, yet this brother or sister is a liar. So you have to love your family members. సో మనం మన కుటుంబ సభ్యుల్ని ప్రేమించాలి. Fourth one, నాలుగవదిగా serve God, దేవుణ్ణి సేవించాలన్నమాట. not money. డబ్బుల్ని కాదు, దేవుణ్ణి మనం సేవించాలి. Today many people are serving only for money. కానీ ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే డబ్బుని ప్రేమిస్తున్నారు, డబ్బుని సేవిస్తున్నారు, కానీ దేవుని సేవించడం లేదు. Matthew 6:24 says, Matthew 6:24 says, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం చెప్తుంది. చదవండి. మత్తయి సువార్త 6:24. అందువలన ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉన్నాడు. ఒకడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించడం ఒకరిని పక్షంగా నుండి ఒకరిని తృణీకరించడం. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండడం. Praise the Lord. Praise the Lord. No one can serve two masters. ఎప్పుడైతే ఎవరు కూడా రెండు విషయాల్ని సేవించకూడదు అన్నమాట. You cannot live for money. ఎందుకంటే మనం డబ్బు కోసం జీవించకూడదు. We need money. మనకి డబ్బు అవసరమే. But money is not our life. కానీ ఆ డబ్బే మన జీవితం కాదు. Many people's life itself money. కానీ చాలా మంది జీవితాలు ఎలా అంటే వారి జీవితమే డబ్బు అని ఎలా ఉంటారు. They are always claiming money. వాళ్ళు ప్రతిసారి డబ్బులు సంపాదించుకుందామా అనే ఉంటారంట. If you see the politicians, ఒకవేళ మీరు రాజకీయవేత్తలను చూసినప్పుడు they are saving money. వారు డబ్బులను ఆదా చేస్తూనే ఉంటారంట. They are taking with them when they die. వారు ఏమైనా ఒకవేళ మరణిస్తే ఆ డబ్బునంతా వాళ్ళతో పాటు తీసుకెళ్తారా? No, it's not possible. లేదు, అది కుదరదు అన్నమాట. One God servant went to Saudi Arabia. ఒకసారి దేవుని యొక్క సేవకుడు సౌదీ అరేబియాకి వెళ్ళాడు. His famous God servant. ఆ యొక్క స్నేహితుడు కూడా దేవుని సేవకుడే. His name is John Solomon. ఆయన పేరు జాన్ సాల్మన్. When he went to Saudi Arabia, one Muslim man lying bedridden. అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ముస్లిం వ్యక్తి బెడ్ పైన పడుకొని ఉన్నాడంట. So he went to so many hospitals but not cured. కానీ ఆయన చాలా హాస్పిటల్కి వెళ్ళాడు, కానీ ఆయన యొక్క ఉన్న రోగం పోలేదంట ఆయనకి. He had a lot of money. ఆయన దగ్గర చాలా డబ్బు ఉందంట. He had a lot of assets. ఆయనకి చాలా ఆస్తులు ఉన్నాయంట. But no use. కానీ అవన్నీ ప్రయోజనము కానివి. That time his servant was telling him. అప్పుడు దేవుని యొక్క సేవకుడు ఆయనతో చెప్పాడు, Here one Christian God servant came from India. ఓకే, అప్పుడు దేవుని యొక్క సేవకుడు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాడు. If he come and
pray for you, ఒకవేళ ఆయన వచ్చి నీ కోసం ప్రార్థిస్తే you will be completely cured. ఖచ్చితంగా నువ్వు స్వస్థత పొందుకుంటావు అని చెప్పాడంట. Immediately that Muslim man told him, please bring him and pray for me. సో ఆ యొక్క రోగంతో ఉన్న వ్యక్తి ఏం చెప్పాడంటే ఎదుటి వ్యక్తితో, అదే అయితే నా కోసం అతన్ని పిలుచుకొచ్చి నా కోసం ప్రార్థన చేయించు అని అడిగాడంట. Saudi Arabia government very strict. అక్కడ సౌదీ అరేబియా గవర్నమెంట్ లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అన్నమాట, కఠినంగా ఉంటుంది. Openly we can't worship. మనము ఏమంటారు బహిరంగంగా ప్రార్థన చేయలేము. We can't carry the Bible. మనం చేతులతో బైబిల్ కూడా తీసుకెళ్ళలేము. So very safely they taken this God's servant to pray for the Muslim man. సో ఆ యొక్క వ్యక్తి దేవుని యొక్క సేవకుని చాలా జాగ్రత్తగా ఆ యొక్క ముస్లిం వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చాడు. We went to pray for him. సో ఆయన వెళ్ళి ఆయన ఆ వ్యక్తి కోసం ప్రార్థించాడు. Immediately the man woke up. ఆ యొక్క వ్యక్తి ఉన్నట్టుండి లేచాడనమాట ప్రార్థన చేసిన తర్వాత. He was so happy. ఆయన చాలా సంతోషపడ్డాడు. I spent lot of money. నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టాను, I took lot of efforts. నేను చాలా కష్టపడ్డానే, I saw lot of doctors. నేను చాలా మంది వైద్యులు కూడా కలిశానే, Nothing has happened. కానీ ఏమీ జరగలేదు. Now I healed completely. కానీ నేను ఇప్పుడు పరచబడ్డాను అని అన్నాడు. You took a checkbook. ఆయన అప్పుడు ఒక చెక్ బుక్ తీసుకొని, Take this check leaf. ఈ యొక్క చెక్ పేపర్ తీసుకొని Write how much want money. ఆ యొక్క సేవకునికి ఈ యొక్క ముస్లిం వ్యక్తి ఇచ్చారంట చెక్ బుక్ ఇచ్చి, నీకు ఎంత డబ్బులు కావాలో అంత రాసుకోవాలి. He was so rich. ఆయన చాలా ధనవంతుడంట. He is ready to give how many crores he asked us. ఆయన ఎన్ని కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడంట. You know what the God servant said. కానీ ఆ యొక్క దేవుని సేవకుడు ఏమన్నాడో మీకు తెలుసా? I didn't come to take from you. నేను వచ్చింది ఏదో నీ దగ్గర నుంచి తీసుకోవడానికి కాదు, కానీ I want to give Jesus to you. నేను దేవుణ్ణి మీకు ఇవ్వడానికి వచ్చాను అన్నాడంట. హల్లెలూయా. My dear brothers and sisters, నా ప్రియ స్నేహితులారా, don't live for money. మనము డబ్బు కోసం బ్రతకూడదు. We need money, మనకు డబ్బు అవసరమే, but money is not our life. కానీ మన జీవితమే డబ్బు కాదు. Money is not our life. మన జీవితమే డబ్బు కాదు. If you go to planet Jupiter, మీ యొక్క ప్లానెట్ అని ఏమంటారు, there is diamond rain. అక్కడ ఏమంటారు వజ్రాల వాన వస్తుందంట. So much of diamonds pouring in ఆ యొక్క Jupiter. జూపిటర్ అనే అంతరిక్షంలో ఎన్నో వజ్రాల వాన కురుస్తారంటే ఎన్నో వజ్రాలు దొరుకుతాయంట. Not only Jupiter, ఆ యొక్క జూపిటర్ అనే దాని ప్రదేశంలో మాత్రమే కాదు, కానీ another planet Saturn and Uranus and Neptune also pouring diamonds. ఆ యొక్క నెప్ట్యూన్ అలాగే యురేనస్ అనే ఆ యొక్క ప్లానెట్స్ లో కూడా వజ్రాల వాన ఉంటుంది అనమాట. అంటే వజ్రాలు మితంగా దొరుకుతాయి, అమితంగా. Our God is so rich. మన యొక్క దేవుడు చాలా ధనవంతుడు. He knows what you want. ఆయనకు తెలుసు నీకు ఏది అవసరమో, He knows what you need. ఆయనకు తెలుసు నీకు ఏది అవసరమై ఉన్నదో, He knows what your prayer request today. ఆయనకు తెలుసు నీ యొక్క ప్రార్థన అంశం ఏమో ఆయనకు తెలుసు. Definitely He will give you. ఖచ్చితంగా ఆయన మీకు ఇస్తాడు. Definitely He will give you. ఖచ్చితంగా ఆయన మీకు ఇస్తాడండి. Because our God is so rich. ఎందుకంటే మన దేవుడు చాలా ధనవంతుడు. So we do not fear about the world. సో మనం యొక్క ప్రపంచాన్ని గురించి మనం భయపడకూడదు. Seventh one, ఏడవదిగా depart from evil. ఆ యొక్క Depart from evil. ఏమంటారు సాతాను నుండి వైదొలిగి వచ్చాడు అన్నమాట. Evil coming to you in so many ways. ఆ యొక్క సాతాను అనేది మీ దగ్గరికి చాలా రకాలుగా వస్తుంది. In the Eden garden, he came to cheat Adam and Eve like snake. ఏదైనా వనంలో ఆదాము గారి దగ్గర హవ్వ దగ్గరికి ఒక పాము రూపంలో వచ్చిందండి. Very easily cheated them. అది చాలా సునాయాసంగా వాడిని మోసం చేసింది. Today also he is showing lot of things to in our life and cheating us. ఆ యొక్క సాతాను ఈ యొక్క రోజులలో కూడా మన మీద కూడా చాలా దారులు చూపిస్తాను మనల్ని మోసం చేయడానికి. But we must be very careful. కానీ మనందరం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. Psalm 34:14. కీర్తనలు 34వ అధ్యాయము 14వ వచనం వివరించారు. What Bible says, depart from evil ఆ యొక్క సాతాను నుండి మీరు దూరంగా పారిపోండి, and do good, అప్పుడు తర్వాత మంచి చేయండి అని. peace and pursue it. ఆ యొక్క శాంతిని మీరు పొందుకోండి. You know what the Psalm 1 says? కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం ఏం చెప్తుందో తెలుసా అండి?
you can able to see one big list in that. ఆ యొక్క దాంట్లో ఒక పెద్ద లిస్టే చూసారనమాట. What you should do, what you should not do. మనం ఏది చేయాలి, మనం ఏది చేయకూడదు అని ఆ యొక్క గ్రంథంలో చూపిస్తారు. He is very easily cheating us. ఆ యొక్క సాతాను మనల్ని చాలా సునాయాసంగా మోసం చేస్తూ ఉన్నాడు. If you are sitting in the house, ఒకవేళ మీరు ఇంట్లో కూర్చున్నట్టయితే he won't allow you to pray. ఆయన మీరు ప్రార్థించుకోవడానికి మీకు సహకారం లేకుండా చేస్తాడంట. He will tell, see the good serials are going on. ఆయన చెప్తాడంట, సాతాను మంచి సీరియల్స్ వస్తాయి చూడబ్బా టీవీలో ఉంటాడంట. So many people likes to watch serial continuously. చాలా మంది వ్యక్తులు ఆ యొక్క సీరియల్స్ ని నిలపకుండా ఆగకుండా చూస్తూనే ఉండడానికి ఇష్టపడతారు. So many serials will come in daytime. ఆ యొక్క చాలా సీరియల్ పగలపూట రావడానికి వస్తాయి. Same serial will come in the night time also. ఆ యొక్క అదే సీరియల్ మళ్ళీ రాత్రి కూడా తిరిగి వస్తుంది. That also they will see. అప్పుడు కూడా రెండోసారి కూడా వాళ్ళు చూస్తారంట. They won't miss anything. ఎందుకంటే వాళ్ళు ఏది కూడా మిస్ కావడానికి ఇష్టపడరు. Then where is the time to pray? సో అప్పుడు అట్లా ఉంటే దేవునికి ప్రార్థించుకోవడానికి మనకు సమయం ఎక్కడ? So through TV also devil is cheating us. ఆ యొక్క సాతాను మనల్ని టీవీ ద్వారా కూడా మనల్ని మోసం చేస్తూ ఉంది. Depart from evil. సో అందుకని సాతాను నుంచి మనం పారిపోవాలి. Number 8. ఎనిమిదో విషయం, Be righteous. నిజాయితీగా ఉండండి, సత్యంగా ఉండండి. Psalms 5:12. Read. కీర్తనలు 5వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పినట్టు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. చాలా Surely Lord, you bless righteous. సో దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తారంటే నీతిమంతులను అన్నమాట. If you are righteous, God will bless you. మీరు నీతిమంతంగా ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. Now the question is, who is righteous? ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే ఎవరు నీతిమంతులు? The great Martin Luther says, మార్టిన్ లూథర్ కింగ్ అనే వ్యక్తి చెప్పారంట, every time I am a sinner, నేను ప్రతి క్షణంలోనూ ప్రతిసారి నేను పాపినే, every time I am a righteous, నేను ప్రతిసారి నీతిమంతునే, because I am washing in the blood of Jesus. ఎందుకంటే నేను దేవుని యొక్క రక్తం చేత కడగబడుతున్నాను అన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Be righteous. మనము నీతిమంతులము. World is walking you. ఆ యొక్క ప్రపంచం అంతా మనల్ని చూస్తాను. You don't need to give Bible anybody. I am not telling to not to give. ఎవరు కూడా మీరు బైబిల్ ఎవరికి ఇవ్వడానికి అవసరం లేదు. Other people seeing you, you are a Bible. ఆ యొక్క బయట వ్యక్తులందరూ చూస్తారంట, నువ్వే ఒక బైబిల్ లాగా, నిన్నే ఒక బైబిల్ లాగా చూస్తారంట. So you are a Bible. సో మీరు అందరూ బైబిల్ So సంఘం. be righteous. కాబట్టి మీరు నీతిమంతంగా ఉండడానికి ప్రయత్నించండి. Number 9. 9వ విషయము, Strengthen your spiritual relationship with God. దేవునితో ఆత్మీయమైన జీవితాన్ని బలపరచుకోవాలి. Strengthen your relationship with God. దేవునితో ఆత్మీయమైన జీవితాన్ని బలపరచుకోవాలి. So always we have to be in the presence of the Lord. ప్రతి క్షణము మనం దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సహవాసంలో ఉండడానికి ప్రయత్నించాలి. Romans 12:11 says. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చెప్తుంది. Please read. ఎవరైనా చదవండి. రోమీయులకు రాసిన పత్రిక. Romans 12:11. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలవారై ప్రభువుని సేవించుడి. ఓకే. Romans 12:11. yes sir, 12:11. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలవారై ప్రభువుని సేవించుడి. రోమా 12:11. Okay. సరే. Serving the Lord. దేవుని మనం సేవించాలి. Fervent in the spirit. ఆ యొక్క దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిలో మనం ఉండాలి. Fervent in the spirit. ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిలో మనం ఉన్నప్పుడు Serving the Lord. అప్పుడు మనం దేవుని ఆరాధించాలి, దేవుని సేవించాలి. So
If you want to strengthen your spiritual relationship with God, దేవునితో మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవాలంటే pray, ప్రార్థించాలి. Bible reading, ఆ యొక్క బైబిల్ని చదవాలి. do the ministry. దేవుని యొక్క ఏమంటారు సువార్త చేయాలి. This is every Christian's custom. ఈ యొక్క విషయము ప్రతి ఒక్క క్రైస్తవునికి చేయాల్సిన విధి. The world famous God's servant recently passed away. He was serving the Lord the whole world, Dr. Billy Graham. బిల్లీ గ్రాహం గారు ప్రపంచమంతా దేవుని యొక్క సువార్తని ప్రజ్వలింపజేశాడు. ఆయన కొద్ది రోజుల క్రితమే ఆయన దేవుని దగ్గరికి చేరుకున్నాడు. One day one reporter asked him, ఒకరోజు ఒక రిపోర్టర్ ఆయనని అడిగాడంట, your ministry is so famous throughout in the world. మీ యొక్క సువార్తలు మీ యొక్క పరిచర్యలు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయి. What is the reason for that? వాటికి కారణం ఏంటి అని అడిగాడంట. You know what is that? మీ అందరికీ ఎవరికైనా తెలుసా ఆ కారణం ఏంటని? There are 3 reasons. అక్కడ ఆయన చెప్పారంట, ఆయన 3 కారణాలు ఉన్నాయంట. Number 1, prayer. మొదటిది ప్రార్థన, Number 2, prayer. రెండవది ప్రార్థన, Number 3, prayer. మూడవది కూడా ప్రార్థనే. This is strengthen me every day. This is that's why my famous is my ministry is very famous throughout in the world. ఎందుకంటే అప్పుడు ఆయన అన్నాడంటే ఆ యొక్క 3 విషయాలు ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఎందుకంటే ప్రార్థిస్తూ ఉంటేనే దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు అని చెప్పాడంట. I am finishing. Lastly, నేను ఇక ముగించబోతున్నాను. చివరిదిగా number 10. 10వ విషయం ఏంటంటే Continue working on your salvation. ప్రతి క్షణం మీ యొక్క రక్షణలో మీరు పని చేస్తూ ఉండాలంట. Many times we are thinking after we baptize, I am saved, I will go to heaven. You are thinking. చాలా సార్లు అనుకుంటాంట, మరి నేను బాప్టిజం తీసుకున్నాను కదా, ఇంకా నేను ఏమి చేసినా చేయకున్నా పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటాంటానంట. Even your name is entered into living book. కానీ మీ యొక్క పేరు పరలోకంలో రాయబడినా సరే, If you do mistakes, he will strike out. అప్పుడు ఒకవేళ మీరేమైనా తప్పులు చేస్తే మీ పేరు కొట్టివేస్తారంట. You must be very careful. సో మీరు అందరూ కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. So continue working on your salvation. ప్రతి ఒక్క క్షణము మీ యొక్క రక్షణలో మీరు పని చేసినట్టయితే, Philippians 2:12-13. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. 2వ అధ్యాయం 2:12-13. కాగా కాగా నా ప్రియులారా, నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలముందును మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలంలో భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. భయముతోనూ రక్షణతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. Your salvation is very important. మీ యొక్క రక్షణ చాలా ప్రాముఖ్యమైనదండి. Don't lose it. ఆ యొక్క రక్షణని పోగొట్టుకోకండి. Don't lose it. దాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోకండి. Even so many rich people in this world. ఆ యొక్క ప్రపంచంలో చాలా ధనవంతులైన వారు ఉన్నారు. So many high official people in this world. ఒక గొప్ప స్థానంలో ఉన్న ప్రజలు చాలా మంది యొక్క ప్రపంచంలో ఉన్నారు. For them also not get the salvation. వారికి కూడా రక్షణ లేదండి, వారు రక్షణ పొందలేరు. But God given the opportunity. కానీ మనకి ఆ యొక్క అవకాశం దేవుడు ఇచ్చాడండి. Don't lose your salvation. సో దాన్ని ఆ యొక్క రక్షణని మీరు ఎప్పటికీ కూడా పోగొట్టుకోకండి. Always check out. ప్రతి ఒక్క క్షణము మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. Always you confirm. మీ యొక్క ప్రతిసారి చూసుకొని ఇది కరెక్టా కాదా అని కన్ఫర్మ్ చేసుకోండి. I am in the salvation or not. నేను రక్షణలో ఉన్నానా లేదా అని ప్రతి ఒక్క క్షణం చెక్ చేసుకోవాలి. My dear brothers and sisters. My dear brothers and sisters. నా ప్రియ స్నేహితులారా, You are so precious in the sight of God. మీరు దేవుడు ఎలా అంటే మనల్ని చాలా విలువైన వ్యక్తులుగా మనము కనపడతామండి. God bless. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.